హలో అండి, ఆహా ఆల్ టైమ్ రిసైప్స్కి స్వాగతం. ఈరోజు వీడియోలో గుత్తి బెండకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ గుత్తి బెండకాయని పప్పుచారు రసంలోకి సైడ్ డిష్గానే కాకుండా అన్నంతో డైరెక్ట్గా కూడా కలిపి తినొచ్చు. దీన్ని ఎలా తీసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి. ఇవి 50% వేగిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి వేయించుకోవాలి. ఇవన్నీ 1 నుంచి 2 నిమిషాల పాటు దోరగా వేగిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 10 నుంచి 12 ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇవన్నీ దోరగా వేగిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, 6 వెల్లుల్లి రెబ్బలు వేసి 1 నిమిషం పాటు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నువ్వులు చాలా తొందరగానే వేగుతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లార్చుకోవాలి. వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 స్పూను ఉప్పు వేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగినట్లుగా ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. దీనిలో 1-2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకొని మరీ మెత్తగా కాకుండా అలానే మరీ కోర్స్గా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. లేతగా ఉన్న 1/2 కేజీ బెండకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 కొసలు కట్ చేసిన తర్వాత మధ్యలో చీలికలా చేసుకోవాలి. ఈ చీలికని స్టఫింగ్ చేసుకోవడానికి వీలుగా వేలుతో ఇలా అనుకోవాలి. విరిగిపోకుండా జాగ్రత్తగా ఈ విధంగా అన్ని బెండకాయలను కట్ చేసుకోవాలి. బెండకాయల్లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టి ఉంచుకున్న ఈ పేస్ట్ని స్టఫ్ చేసుకోవాలి. బెండకాయలు విరిగిపోకుండా ఈ పేస్ట్ని ఇలా ఎంత వీలైతే అంత లోపల వరకు స్టఫ్ చేసుకోవాలి. ఇలా బెండకాయలన్నీ స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఇందాక పప్పులను వేయించుకున్న అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత స్టఫ్ చేసి ఉంచుకున్న బెండకాయలను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒకదాని మీద ఒకటి కాకుండా ఒకదాని పక్కన ఒకటి పేర్చుకోవాలి. మనం స్టఫింగ్లో ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి బెండకాయ పైన చప్పగా లేకుండా 1/2 స్పూను ఉప్పును ఇక్కడ చూపిస్తున్న విధంగా స్ప్రింకిల్ చేసుకోవాలి. గడ్డతో కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒకసారి ఈ బౌల్ను కదుపుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని దీని మీద మూత పెట్టుకోవాలి. 3 నుంచి 4 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి మూత తీసి బెండకాయలను వేరొక వైపుకు తిప్పుకోవాలి. ఒక్కొక్క బెండకాయను జాగ్రత్తగా స్టఫింగ్ బయటకు రాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా వేరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా అన్ని బెండకాయలను టర్న్ చేసుకున్న తర్వాత స్టఫింగ్ ఏమైనా మిగిలింటే కనుక దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీని మీద మూత పెట్టుకుని మరొక 3 నుంచి 4 నిమిషాల పాటు వేయించుకోవాలి. 4 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గుత్తి బెండకాయ రెడీ అయ్యింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అందుకే బెండకాయలు బాగా లేతగా ఉన్నవి తీసుకుంటే ఈ కూర తొందరగా అవుతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా 3 నిమిషాలకు ఒకసారి వేరొక వైపుకి తిప్పుకుంటూ బెండకాయలు పూర్తిగా వేగే వరకు వేయించుకోవాలి. చూసారు కదండి, పప్పుచారులోకి రసంలోకే కాకుండా అన్నంలోకి కూడా దీన్ని డైరెక్ట్గా కలుపుకొని తినొచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.